మనతో పాటు మరికొంతమంది విద్యార్థి నేతలు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎట్లా చూస్తారు కేటీఆర్ గారిని చెత్త మంత్రి అని వ్యాఖ్యలు చేసిన రేవంత్? జూబ్లీహిల్స్లో మీరు చూసినట్టయితే హోరాహోరీగా జోరుగా యాత్ర అనేది జరుగుతుంది. జనాలు ఓటర్లు కానీ ఇక్కడ ముందుగా వచ్చి ఆలోచిస్తున్నారు. ఇంతమంది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు జోరుగా ప్రచారం చేస్తున్నారు. సో అన్ని పార్టీ వాళ్ళు వేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ. మరి ముఖ్యంగా ఓటర్లు కానీ ఇప్పుడు మొన్న జరిగిన రోడ్ షోలలో ఈ 2 ఏళ్ల పాలనలో ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఏం చేసింది అని ముఖ్యంగా ఎక్కడైతే ఎల్ఈడి సెంటర్లో అక్కడ పెట్టి కేటీఆర్ గారు చాలా క్రిస్టల్ క్లారిటీగా చూపించారు. ఇప్పుడు జరిగిన జూబ్లీహిల్స్ అభివృద్ధిలో నివేదిక అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి వాళ్ళకి జనాలలో కూడా ఇంటింటికి చేరేటట్టు చూస్తాము. ముఖ్యంగా ఇప్పుడున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇప్పుడు 4 రోజుల్లో ముగియనున్నది. ప్రజలు అనేది చాలా నేర్చుకున్నారు. 2 ఏళ్లలో ఈ ప్రజాపాలన తట్టుకోలేక చూసి ఒక్కసారి 11 తారీఖు రోజు మీరు ఒకసారి ఓటు వేసే ముందు మీ ఇష్టదేవాన్ని తలుచుకొని ఈ 2 ఏళ్లలో మీరు ఏం అభివృద్ధి పనులు చేశారు అని ఒక్కసారి చూసి మీరు ఆలోచించి ఓటు వేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పార్టీకే వేయండి వీళ్ళని కాదు. మీకు ఎవరు అభివృద్ధి చేశారు ఇన్నేళ్ళు, ఇప్పుడు ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అని మీరు ఆలోచించి ఓట్లు వేయండి. ముఖ్యమంత్రి గారు ఏమో నిన్న 10 ఏళ్ళు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నాం, మీరు ఏం చేశారంటారు. 2 ఏళ్ళు ఇప్పుడు మన మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు అండి? మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఎడ్యుకేషన్ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. హోమ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. మరి 2 ఏళ్లలో మీరు అక్కడ చెత్త ఉంది, రోడ్లు ఇట్లున్నాయి అంటే మీరు 2 ఏళ్ల నుంచి మీరే మున్సిపల్ మంత్రి కదా, మీ చేతిలోనే మీ మేయర్ ఉన్నారు, మీ డిప్యూటీ మేయర్ ఉన్నారు. మేయర్ ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు పడుకుంటున్నారా? వాళ్ళు జీతాలు తీసుకొని జనాలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ ఏం చేస్తున్నారు? మరి మీరు మున్సిపల్ శాఖ మంత్రి మీరే ఆదేశిస్తేనే కదా రోడ్లు హైదరాబాద్లో మొన్న రేమత్నగర్లో వర్షం పడితే నీళ్ళు వస్తాయని ఒక ఆయన ఏమంటాడు, వర్షం పడితే నీళ్ళు కామనే కదా అని వాళ్ళ ఎమ్మెల్యేనే అంటాడు. ముఖ్యంగా మీరు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు, మీరే అధికారంలో ఉన్నప్పుడు మీరు రోడ్లు అనేది సరిగా చూసుకోవాలి. మరో విషయం, ముఖ్యంగా మైనారిటీ వాళ్ళని ఇప్పుడు వాళ్ళ సైడ్ తిప్పుకోవాలన్నట్టు క్రికెటర్కి ఇప్పుడు మైనారిటీ మినిస్టర్ ఇచ్చారు. ఎప్పుడు ఇన్నిసార్లు కేటీఆర్ గారు ఒక మైనారిటీ వాళ్ళు లేరు అంటే ఇప్పుడే మీకు టైం దొరికింది మైనారిటీ మినిస్టర్ ఇవ్వడానికి. ఏది జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అంటే జనాలంతా పిచ్చోళ్ళ అంటే ఇప్పుడు మాకు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మైనారిటీకి మాకు మినిస్టర్ ఎప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి అప్పటిదప్పుడే ఆగంభాగంలో మొత్తం ఇచ్చేసి అడ్లూరి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళి మైనారిటీ ఆయన దగ్గర ఉన్న పబ్లిక్ రిలేషన్స్ 2 కలిపి ఆయనకి మంత్రి పదవి ఇచ్చి వారం రోజులు తిప్పించుకొని నిన్న ఇచ్చారు జియోగా. అంటే ఆయన ఎక్కడ పోతే అక్కడ అంటే ఇన్ని రోజులు మీకు మైనారిటీకి ఒక మంత్రి చేయాలని మీకు తెలియదు. ఇప్పుడు ఈ మైనారిటీ ఓట్ల కోసము అజరుద్దీన్ ఖాన్కి ఇవ్వండి, నేను ఇవ్వద్దు అని అనట్లేదు. మైనారిటీ మినిస్టర్ ఇవ్వండి, బీసీ ఎస్టీ అందరికీ ఇవ్వండి. అంటే ఇన్ని రోజుల నుంచి 2 ఏళ్ల నుంచి లేకుండా మైనారిటీ మీకు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు నాంపల్లి నుంచి, ఆయన చాలా కష్టపడ్డారు కదా, మళ్ళీ అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. మీకు నచ్చిన వాళ్ళు, మీకు అనుకూలంగా ఉండే వాళ్ళకి మైనారిటీ అనే మినిస్టర్ ఇచ్చి జనాలు మోసపోవడానికి రెడీగా లేరు. ముఖ్యంగా అక్కడ మోసపోవడానికి రెడీగా లేరు. మైనారిటీలు ఇంకో మాట కూడా అన్నట్టు రేవంత్ రెడ్డి ఏదో గౌరవం ఉంటుంది కాంగ్రెస్ ఉంటాయని చెప్పి. మైనారిటీ వాళ్ళు ముస్లిమ్స్, మైనారిటీ వాళ్ళు ఎక్కడ ఉంటుందో గవర్నమెంట్ అక్కడ ఉంటుందని అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది చాలా తప్పు. ఇవాళ రేపట్లో ఇది సెక్యులరిజం స్టేట్. ఇప్పుడు ఎవరు దేవుడిని వాళ్ళు నమ్మాలనుకుంటున్నా వాళ్ళు నమ్మొచ్చు. ఇప్పుడు ముస్లిం వాళ్ళు కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, సిక్ కానీ అందరూ వాళ్ళకి ఇంపార్టెంట్. సెక్యులర్ స్టేట్లో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఈ మాటలు మాట్లాడడం వల్ల ఓట్లు ఏదో పడతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు తప్ప అక్కడ జరిగేది ఏమీ లేదు. ముఖ్యంగా మరో ఇన్సిడెంట్ చాలా మనసుకి బాధాకరమైన ఉన్నది. చేవెళ్ళ దాండూరు రోడ్ నుంచి ఒక సంఘటన జరిగింది. అది చాలా బాధగా అనిపించింది. అలాంటి పరిస్థితి, ఒక 3 ఆడపిల్లలు చనిపోయారు. అలాంటి పరిస్థితి అనేది ఎవరికి రావద్దు. ముఖ్యంగా ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఆయన ఏమంటారు, 10 ఏళ్ల నుంచి మీ నిర్లక్ష్యత్వం వల్లనే రోడ్డు ఖరాబ్ అయింది, ఇలా ఉంది అని అంటారు. అయ్యా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు మల్టీ మిలీనియరు. మీరు ముఖ్యంగా ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తే అక్కడ పట్టించుకోలేని బీజేపీగా పోయి ఇప్పుడు మీరే ఉన్నారు కదా ఎంపీగా. మరి మీకు సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చి మీరు చేవెళ్ళ ఎంపీ పార్లమెంట్ మొత్తం మీరు రిపేర్ చేయించుకోలేరా? మా రోడ్లు ఇట్లున్నాయి, మా రోడ్లు అట్లున్నాయి మళ్ళీ అంటారు. మళ్ళీ ఆఫీస్లో కూర్చొని, ప్రెస్ మీట్లో కూర్చొని ఏమంటారు, రోడ్లన్న తర్వాత ఖరాబ్ కావా, రోడ్లన్న తర్వాత డ్యామేజ్ కావా అంటారు. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీకు చేవేళ్ళ నుంచి కాళే యాదయ్య గారు ఎమ్మెల్యే జంప్ అయ్యారు కదా, అక్కడ ఆల్రెడీ చూశారు. వాళ్ళ మీద రాళ్ళు వీసిన సంఘటన కూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇలాంటి ఎమ్మెల్యేలు వాళ్ళు జంప్ అయ్యి ఏం అభివృద్ధి కోసం వెళ్ళారని అడుగుతున్నారు. మీరు ఏ అభివృద్ధి కోసం యాదయ్య గారు వెళ్ళారు పార్టీ నుంచి వదిలి?
కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా ఉన్నారు. మీ పార్లమెంటే కదండి. మీరు మొత్తం మీ చేవెళ్ళ పార్లమెంట్ మొత్తం మంచిగా చేసుకోండి. అంతేగాని 10 ఏళ్ల నుంచి వీళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రోడ్లు ఇట్లయినాయి, వాళ్ళకి అట్లయినాయి కాదు. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు చేసుకోండి డెవలప్మెంట్. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడండి. ముఖ్యంగా మరొకసారి జూబ్లీహిల్స్ ప్రజలకు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు ఉంటే అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 ఏళ్లలో హైదరాబాద్ హైడ్రా అనే ఒక పేరుతో ముసుగులో అందరికీ ఎలాంటి మోసాలు జరుగుతాయో మీ జూబ్లీహిల్స్లో జరగకుండా చూసుకొని వాళ్ళకి ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? ఒకవైపు రేవంత్ రెడ్డి చాలా ప్రచారం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పైనే దుమ్మెత్తిపోస్తూ ఉన్నాడు. ఎట్లా మీరు ప్రజలు ఎట్లా? ఇప్పుడు జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ముఖం బాలేక అద్దాన్ని పలగొట్టుకున్నట్టు పరిస్థితి ఉన్నది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఈరోజు మేము తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులు కూడా తిరుగుతూ ఉన్నారు. వాళ్లకు ప్రజా ఆదరణ లేక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి గారి వద్దకు పోగానే ఆయన వెంటనే ఫ్రస్ట్రేషన్లు వచ్చేసి ఆయన అదో రకమైన దాడికి పూనుకున్నాడు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటా కనీసం ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా చెత్తవాగుడు వాగడానికి అక్కడ జూబ్లీహిల్స్ అంటే కొంత మాస్ ఏరియా ఉంటుంది, కొంత చదువుకున్న వాళ్ళు క్లాస్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు మాస్లో కానీ క్లాస్లో కానీ ఆయన 2 జాగాలో ఫెయిల్ అయ్యిండు ముఖ్యమంత్రి. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇప్పుడు ప్రజల మీదకి తీస్తున్నాడు. మీ పెన్షన్లు కట్ అవుతాయి, మీకు సన్నబియ్యం కట్ అవుతుంది, మీకు బస్సు రద్దు అవుతుంది. అరే సన్నాసోడా, నేను అడిగేది మేము ఒక్కటే, ఇంకా 3 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి ఆ సోయి కూడా నీకు లేకుంటే మరి నిన్ను మేము తెలంగాణ ప్రజలు ఓటేసినందుకు ఇలా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఒక మాట, జూబ్లీహిల్స్ ప్రజలైతే తీర్పు మాత్రంగా 1 సైడ్గా ఇవ్వడం జరుగుతోంది. రేపు 11వ తారీఖు నాడు ఓట్ల విషయంలో బ్యాలెట్ పేపర్ మీద వాళ్ళు కొట్టే దెబ్బకి రేవంత్ రెడ్డి అబ్బా అని ఏదైతే ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఆయన టీవీ వలగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డికి నేను హైడ్రా వల్ల ప్రజలకు మంచి చేసినాను, ఈ హైడ్రా ద్వారా ప్రజలకు మేలు జరిగిందని కనీసం ఒక్క ఓటు అడిగే దమ్ముంటే రేవంత్ రెడ్డిని వచ్చి ఆ బోరబండ చౌరస్తాలను, రహమత్ నగర్లను, సోమాజిగూడలను ఈ హైడ్రా వల్ల ప్రజలకు ఉపయోగం జరిగింది అని చెప్పి ఓటు అడిగే దమ్ముంటే ఆయన జూబ్లీహిల్స్కి వచ్చి ఇదే మాట అడగాలి. ఆయన అదంతా విడిచేసి ఏదో గతంని తవ్వుకుంటూ వచ్చేసి ఏదేదో సొల్లు కబర్లు ఆగితే ఆయనని ఎవరు నమ్మరు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటుండు. మరి 2 సంవత్సరాలు ఏం గాడిద పండ్లు తోమినావా? లేకుంటే రాహుల్ గాంధీ బూట్లు నాకినావా 2 సంవత్సరాలు? నీ పని ఒకటే బిడ్డ, నిన్ను పేమెంట్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఈడ సంచులు నింపాలి, సంచులు మోసి ఢిల్లీలోకి మూట పంపాలి. అదే దానికి పనికి వస్తావు తప్పిస్తే నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అనే ఆ విషయం నీతోని కాదు. ఆడలేక మంగళవారం అన్నట్టున్నది నీ పరిస్థితి. జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైపోయింది బిడ్డ. నిన్ను 14వ తారీఖు మాత్రంగా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో టీవీలు పగలగొట్టకుండా నువ్వు చూసుకో. అది ఆ విషయం మాత్రం నేను నీకు చెప్తా ఉన్నాం. మాది మునుగోడు నియోజకవర్గం, మాది గ్రామం శివానగూడము, ఇందూర్తి మాది. మేము ప్రచారానికి వస్తున్నాం రోజు. చాలామందిని అడిగినాం కారు గుర్తుకేయండి, మేము చేయి గుర్తుకేసి మేము మోసపోయినాము. ఏమి రోడ్లు కూడా డెవలప్ లేదు, ఎవరు పట్టించుకునే మానవులు లేడు. పత్తి కూడా కొనట్లేదు. పత్తి కూడా తక్కువ రేటుకే పోతుంది. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు వాడేది, మామూలు రుణమాఫీ కూడా అయ్యేది, ₹1,00,000 రుణమాఫీ కూడా అయ్యేది. ఇప్పుడు 1,00,000 రుణమాఫీ కూడా అయితలేదు, రైతు బంధు కూడా పడతలేదు సార్. అది ఇప్పుడు బొర్రబండలో ప్రచారం పోయినాం, జూబ్లీహిల్స్లో ప్రచారం చేసినాం, 2-3 రోజులకి ప్రచారం చేస్తున్నాం. ఎవరి చూడు మేము కారుకే వేస్తున్నామని అని చెప్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ కూడా హైదరాబాద్తో కూడా సమస్యలు పడతామని చెప్తున్నారు. చేసేది ఏం లేదు సార్. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి చాలా పనులు చేయలేదు వాళ్ళు కూడా. ఎవరు ప్రచారానికి వెళ్ళినా కానీ కారు గుర్తుకే ఓటేస్తామని చెప్తారు సార్ వాళ్ళు. కారు గుర్తు చాలా నాకు కావాలంటే నా ఫోన్లో కూడా వాట్సాప్లో కూడా తీసుకొని వచ్చాను, ఫోటోలు కూడా తీసుకొచ్చిన. మా ఊరికి వెళ్ళి నాగేష్ ఎంపీడీస్ వచ్చినారు, చెరుకు లింగం గౌడ్ మాజీ సర్పంచ్ కూడా వచ్చినారు. కాంగ్రెస్కి అంటే కాంగ్రెస్కి వస్తే ఏం ఇప్పుడు మేము చెప్పేసినాం. మాకు కూడా చాలా గోసలు వస్తున్నాయి. నల్గొండకి వెళ్ళి ఏం పట్టించుకునే మానవుడు లేడు, ఎవరు రారు. గెలిచేటప్పుడు పైసలు ఖర్చు పెడతారు, మందుకు అప్పుడు డబ్బులు ఖర్చు పెడతారు, చేసేది మాత్రం రూపాయి పని లేదు. వాళ్ళకు కూడా అదే చెప్పేసినాం, జూబ్లీహిల్స్లో కూడా అదే చెప్పేసినాం. ఏం పని చేస్తలేరు, మేమే ఆగమైపోయినాము. పత్తి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం, వద్ద ఏ ఖండం కూడా చెప్పినాం. వాళ్ళు కూడా అన్నారు, బాబు మీరు చెప్పినా చెప్పకుండా మేము మా మనసులో కారు గుర్తుకు వేస్తామని చెప్పారు సార్. వాళ్ళు కూడా బస్సు ఫ్రీ అని చెప్పారు, బస్సులో కొట్టుకొని వస్తున్నారు వాళ్ళు. తులం బంగారం అన్నారు, తులం బంగారం కాకుండా సరే 50,000 మన పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు, 50,000 ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఇచ్చినామని చెప్పి మాట ఇచ్చిన అన్నారు. సరే 50,000 ఇవ్వండి మరి. ఇప్పుడు ₹1,00,000 తులం బంగారం 50,000 కట్టండి మరి. అట్లా కూడా లేదు కదా.
ఏమి కాంగ్రెస్కి చేసిన అసలు ఏం ప్రభుత్వం కూడా పట్టించుకోలేరు సార్ వాళ్ళు. ఏం లేదు వాళ్ళు ఏం చేస్తలేరు వాళ్ళు. ఇచ్చేది తులం బంగారం బాధ. సరే అప్పుడు ఆయన ఏమంటుండ్రు, పొన్నం ప్రభాకర్ ఏమంటున్నా అంటే 50,000 అప్పుడు 50,000 అన్నప్పుడు మేము బంగారం రేటు చెప్పారు 50,000 అని చెప్పారు. ఇప్పుడు 1,50,000 అయిందని చెప్పారు. సరే 50,000 అని కట్టియాలి కదా సార్ మరి. సరే 50,000 అని అప్పుడు రేటు 50,000 అని కట్టియండి మరి. 50,000 కాదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, మాకు కూడా కాలేదు సార్. రైతు బంధు వాళ్ళు లేదు, రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ వాళ్ళే ఊళ్ళలో కొట్టుకొని వస్తున్నారు. ఎందుకు వేసినవరా బాబా అని ఓటు వేసేదానికి కొట్టుకొని వస్తున్నారు ఊళ్ళల్లో. పక్కా సార్ ఇది. నేను ఊళ్ళోనే ఉంటా. చాలామంది ఊళ్ళల్లో కూడా అదే అంటారు. కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు కూడా అదే అంటారు. ఇప్పుడు ఇల్లు అని చెప్పిండు, కొంతమందికి వచ్చిన ఇల్లు కొంతమందికి రాలేదు. అది సమస్య ఉంది. ఇప్పుడు సర్పంచ్ లేడు ఊళ్ళల్లో. డ్రైనేజీలు అట్నే ఉన్నాయి, రోడ్లు ఊడ్చేటోడు కూడా లేదు. చాలా ఇబ్బంది అవుతున్నది. అసలు కాంగ్రెస్కి ఓటు వేసిన వాళ్ళు అయితే మళ్ళీ ఇంకా ఆగమైపోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా చేశారు సార్ వాళ్ళు. చేసారు. కేసీఆర్ ఉన్నప్పుడు నేను పార్టీ విషయం కాదు, అభిమానంతో కూడా నేను చెప్తున్నా. ఏ సిరిగు మోసం అవుతుంది సార్ అది. కానీ కానీ జూబ్లీస్ ప్రజలకు కూడా చెప్పిన, ప్రచారాన్ని కూడా చెప్పిన. ఇప్పుడు బోరబండ కూడా వేయించినాం. చేసినా కూడా వాళ్ళు చాలామంది కూడా అన్నారు, బాబు మీరు చెప్పినా చెప్పకుండా కార్కే ఓటు వేస్తామని చెప్పిస్తారు వాళ్ళు.